తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ కేంద్రాలు, ముఠాలపై ఈగల్, ఆర్పీఎఫ్, పోలీసు బలగాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి. రైళ్లు, పారిశ్రామిక వాడల్లో చేపట్టిన తనిఖీల్లో భాగంగా గంజాయి పట్టుబడింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 91 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రైళ్లలో గంజాయి సరఫరా చేస్తున్న నలుగురిని, రైళ్లలో గంజాయి తరలిస్తున్న మరో ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ కేంద్రాలు, ముఠాలపై ఈగల్, ఆర్పీఎఫ్, పోలీసు బలగాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. రైళ్లు, పారిశ్రామిక వాడల్లో చేపట్టిన తనిఖీల్లో భాగంగా గంజాయి పట్టుబడింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 91 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇక రైళ్లలో గంజాయి సరఫరా చేస్తున్న నలుగురిని, రైలులో గంజాయి తరలిస్తున్న మరో ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. హరీష్, తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ కి సంబంధించినటువంటి న్యూస్లు హల్చల్ చేస్తున్నాయి. డ్రగ్స్ కి ఇప్పటికే చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క చోట కూడా డ్రగ్స్ కి సంబంధించి ఏదైతే పాఠశాలల దగ్గర నుంచి అలాగే సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి పారిశ్రామిక వార్డులు ఏవైతే ఉన్నాయో వాటన్ని చోట్ల కూడా పటిష్టమైనటువంటి నిఘాని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే డ్రగ్స్ కేంద్రాలు, ముఠాలపై ఈగల్, ఆర్పీఎఫ్, పోలీసు బలగాలు సంయుక్తంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అటు ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 91 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. తాజాగా చూసుకున్నట్లయితే రైళ్లలో గంజాయి సరఫరా చేస్తున్నటువంటి నలుగురిని, అలాగే రైలులో గంజాయి తరలిస్తున్నటువంటి మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి 5 కిలోల గంజాయిని కూడా స్వాధీనం చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే వరంగల్, తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే వరంగల్లో కోనార్క్ ఎక్స్ప్రెస్ లో తనిఖీలు చేయగా 32 కిలోల గంజాయి పట్టుబడింది. ముగ్గురు నిందితులు పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్లో మరో చోరీ 214 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని సరఫరాదారుడు ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ములుగు జిల్లా వాజేడులో 30 కిలోల గంజాయి పట్టుబడగా ఇద్దరిని అరెస్టు చేశారు. సంగారెడ్డిలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అల్ఫాజోలం తయారీ యూనిట్ గుట్టురట్టయింది. 270 గ్రాముల అల్ఫాజోలం, 7.89 కిలోల నోటా జీపం, 16.31 లక్షల విలువైన డ్రగ్స్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ బోయినపల్లి దగ్గర నుంచి మొన్నటి నుంచి చూసుకున్నట్టయితే డ్రగ్స్ కి సంబంధించినటువంటి ఆనవాళ్లు, కేంద్రాలు, అలాగే సిటీ అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి కేంద్రాలు ప్రతి ఒక్క చోట కూడా ఈగల్ టీం వచ్చిన తర్వాత డ్రగ్స్ కి సంబంధించినటువంటి ఆనవాళ్లు ఈజీగా సునాయాసంగా కనిపెట్టగలుగుతున్నారు. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి డ్రగ్స్ రహిత స్థితిగా తెలంగాణ మొత్తాన్ని కూడా డ్రగ్స్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి అన్న కోణంలో చేపట్టినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ప్రతి ఒక్క చోట కూడా రెక్కీ నిర్వహిస్తున్నారు. ఏదైతే పోలీసులతో పాటు సంయుక్తంగా ఈగల్ టీం చేస్తున్నటువంటి ఏదైతే ఆపరేషన్స్ కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా ఏదైతే ప్రస్తుతం బోయినపల్లి ఘటన తర్వాత తాజాగా చోటు చేసుకున్నటువంటి ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 91 కిలోల గంజాయి పట్టుబడడం, మరోవైపు వరంగల్లో కోనార్క్ ఎక్స్ప్రెస్ లో కూడా గంజాయి పట్టుబడడం, మరోవైపు ములుగు జిల్లాలో వాజేడ్లో 30 కిలోల గంజాయి, వరుసగా గంజాయి, ఆల్ఫాజోలం డ్రగ్స్ ఏదైతే అనేక రూపాంతరాలు చెందినటువంటి డ్రగ్స్ కి సంబంధించినటువంటి ఆనవాళ్ళన్నింటినీ కూడా అడపదడప ప్రతి ఒక్క చోట వీకెండ్స్, శని ఆదివారాల్లో భారీ స్థాయిలో అయితే పట్టుబడింది. వీటికి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, వీరు ఎప్పటి నుంచి దీన్ని కొనసాగిస్తున్నారు అన్న కోణంలో వారందరినీ కూడా ఏదైతే
అయితే ములుగు, వరంగల్, సికింద్రాబాద్, బోయిన్పల్లి ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు వారి దగ్గర నుంచి వివరాలను అయితే పూర్తి స్థాయిలో రాబడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఈ డ్రగ్స్ దందా దాదాపు కోట్లలో ఉన్నట్టుగా అయితే గుర్తించారు పోలీసులు. ఈ కోట్లలో ఆదాయం మొత్తం కూడా ఎవరికి వెళ్తోంది అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఉషా. కోనార్క్ ఎక్స్ప్రెస్ లో తనిఖీలు చేయగా 32 కిలోల గంజాయి పట్టుబడింది. 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్లో మరో చోట 214 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని సరఫరాదారుణ్ణి అదుపులోనికి తీసుకున్నారు. ములుగు జిల్లా వాజేడులో 30 కిలోల గంజాయి పట్టుబడగా 2 అరెస్ట్ చేశారు. సంగారెడ్డిలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఆల్ఫ్రాజోలం తయారీ యూనిట్ గుట్టురట్టయింది. 270 గ్రాముల ఆల్ఫ్రాజోలం, 7.89 కిలోల నోర్డాజిపం, 16.31 లక్షల విలువైన డ్రగ్స్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ ఫోన్ లైన్లో అందిస్తారు. అశోక్, చెప్పండి. రైట్ హరీష్, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే డ్రగ్స్ దాని రోజు పెరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు ఇప్పటికే నార్కోటిక్ టీంలు అయితే ఏర్పాటు చేసింది. అట్లా అందులో భాగంగా వరంగల్ జిల్లాలో కూడా నార్కోటిక్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే గత నెల రోజులుగా మనం చూసుకున్నట్లయితే మనకు అంటే వరంగల్ కోనార్క్ ఎక్స్ప్రెస్ లో 32 కిలోలు, ఇటు అది కాకుండా మరో కేసులో కూడా దాదాపు 214 కిలోలు, మొన్న సెప్టెంబర్ 1వ తేదీన భారీగా గంజాయి అనేది పట్టుకున్నారు పోలీసులు. సిపి సంతోష్ సింగ్ మొన్ననే విలేకరుల సమావేశాల గురించి దాదాపు 3 కోట్ల విలువ చేసే 764 కిలోల భారీ గంజాయిని కూడా ఖానాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్నారు. దానికి కూడా అంటే ఒరిస్సా నుంచి వరంగల్ కు ఇట్లా పోయే గంజాయి ఏదైతే ఉందో వరంగల్ సరఫరా కేంద్రంగా జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వరంగల్ లో ఇంత భారీ మొత్తంలో అయితే గంజాయి సరఫరా చేస్తున్నారు. ఈ గంజాయిని కట్టడి చేసేందుకు పోలీసులు యంత్రాంగం, అటు జిఆర్పీ పోలీసులు కావచ్చు, ఆర్పీఎఫ్ పోలీసులు కావచ్చు, ప్రతి ఒక్కరు అంటే ఇటు నార్కోటిక్ టీమ్స్ కావచ్చు, అన్ని టీంలు కూడా ఏకదాటిగా అయితే రైడ్ చేస్తున్నారు. పోలీసులు కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా అంటే ఎక్కడెక్కడ జరుగుతుంది అనే దానిపైన చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మాకు గత 2 నెలలుగా చూసుకున్నట్లయితే భారీ ఎత్తున అంటే దాదాపు 4-5 కోట్లు విలువ చేసే భారీ గంజాయిని కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పట్టుకున్నారు. ఇక్కడ చూస్తున్నారు దాదాపు 30 నుంచి 35 మంది అంటే సరఫరా చేసే వ్యక్తులను కూడా పట్టుకున్నారు. ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనకు ఎక్కడ కూడా అటు ములుగు కావచ్చు, ఇటు మహబూబాద్, వరంగల్ జిల్లాలలో అయితే భారీగా అంటే వరంగల్ జిల్లాలో మన కేంద్రంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వరంగల్ కు వచ్చేసి ఏదైతే ఉందో అంటే ఆంధ్ర నుంచి ఒరిస్సాకు పోయే రహదారి ఏదైతే ఉందో అక్కడ ఏదైతే రైళ్ల ద్వారా మనకు సరఫరా చేస్తారో ఈ రైళ్ల ద్వారా సరఫరా చేసే క్రమంలో జిఆర్పీ పోలీసులు, అటు ఆర్పీఎఫ్ పోలీసులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి వచ్చే రైళ్లను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్షుణ్ణంగా తనిఖీలు చేసే క్రమంలో కూడా భారీగా అంటే మొన్ననే చూసుకున్నట్లు 32 కిలోల గంజాయి పట్టుకున్నారు. అంతకుముందు కూడా అంటే గతంలో కూడా చాలా గంజాయి పట్టుకున్నారు. ఆ గంజాయి ఎక్కడ కూడా మన రాష్ట్రంలో ఉండద్దు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అంటే కొంత మేర అయితే అడ్డదారులుగా అంటే ఇటు రోడ్డు ద్వారా రవాణా అయ్యే వాటిని కూడా రోడ్డు ద్వారా కొంచెం రవాణా అవుతున్నప్పటికీ వాటిని కూడా ప్రత్యేక దృష్టి సారించి టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా దానిపైన చెక్ పోస్టులు పెట్టేసి గంజాయిని పట్టుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా అంటే గంజాయిని ఎక్కడ కూడా అంటే కట్టడి చేసే విధంగానైతే ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు, జిఆర్పీ పోలీసులు, ఇటు నార్కోటిక్ పోలీసులు అంటే ఎక్కడికక్కడ కట్టడి చేసేసి గంజాయిని అయితే చేయకుండా చేస్తున్నారు. అంటే మేజర్ గా ఈ గంజాయి వల్ల ఏంటంటే యువత ఏదైతే ఉందో యువత ఆ సిగరెట్లను వాడటం వల్ల యువత గంజాయికి అలవాటు పడుతున్నారు. అంటే అవాంఛనీయ ఘటనలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి సారించేది అంటే నో డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. నార్కోటిక్స్ కూడా ఇప్పటికీ దానిపైన అనేక అవేర్నెస్ కార్యక్రమాలు ఇటు అంటే కాలేజీలలో కావచ్చు, స్కూళ్ళలో కావచ్చు పోలీసులు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే అంటే ఈ గంజాయి కట్టడి చేసేది మాత్రం ఉమ్మడి వరంగల్ పోలీసులు మాత్రం తీవ్రంగా శ్రమిస్తున్నారు. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అశోక్.